39 అధ్యాయాలు మరి ధ్యానిస్తున్నాం. We are meditating on few chapters from the book of Ezekiel. ఏంటవి? 36, 37, 38 and 39 chapters మనము గమనిస్తున్నాం, ధ్యానిస్తున్నాం, చదువుతున్నాం. మరి అక్కడ ఏమి గమనిస్తున్నామంటే, మరి చూసినట్లయితే ఇశ్రాయేల్ విషయంలో మరి దేవుడు మరి 2600 సంవత్సరాలు మరి ఎజెకియల్ ద్వారా ప్రవచించిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఆల్ ద ప్రాఫెసీస్ ద లార్డ్ ప్రొక్లెయిమ్డ్ త్రూ ఎజెకియల్ అనేది అక్కడ చూస్తున్నాం. ద మిరేకల్ బర్త్ ఆఫ్ ఇజ్రాయెల్ కదా మనం ఏం చూసినాము? ద మిరేకల్ రీబర్త్ ఆఫ్ ఇజ్రాయెల్ అని మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ మరొకసారి అక్కడ సమకూర్చున్నట్లు ఒక స్థానం, ఒక రాష్ట్రంగా, ఒక కంట్రీగా ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. మరి దాని వెనకాల కూడా మరి దేవుడు కొందరిని లేపినాడు. అది జరగాలంటే గాడ్ హ్యాస్ రేస్డ్ ఫ్యూ పీపుల్. ఏ విధంగా మరి ఫరోని మరి దేవుడు అప్పుడు ఉపయోగించుకొని ఇశ్రాయేలును మరి అక్కడి నుంచి మరి ఆయన హృదయాన్ని కఠినపరిచి the Lord hardened the Pharaoh's heart so that he would send the Israelites కదా, ఇజ్రాయెలైట్స్ని మరి వాళ్ళ ప్రాంతంకి పంపించేటట్లు మరి యేసు ప్రభు రాకడ తర్వాత, మొదటి రాకడ తర్వాత మరి ఇశ్రాయేల్ అనే దేశం చెదిరిపోయింది. కంప్లీట్గా 2000 సంవత్సరాల నుంచి చెదిరిపోయినట్టు మనం గమనిస్తున్నాం. ఎంతోమంది దాన్ని ఆక్రయించినారు, ఎంతోమంది దాన్ని ఆ ప్రాంతంలో పరిపాలించినారు. ఇక ఆ విధంగా ఎన్నో చూసినాం. చివరికి ఏమైపోయిందంటే మరి ప్రవచనం నిర్ణయించబడడానికి మరి ఏం చేసినాడు? మనం ఈ చరిత్ర చదివితే మరి చివరికి హిట్లర్ని కూడా లేపినాడు. ఎవరిని? హిట్లర్. ఎంతమందికి అడాల్ఫ్ హిట్లర్ అంటే తెలుసు? అడాల్ఫ్ హిట్లర్ అనే వ్యక్తిని మరి ఇప్పుడు అనిపిస్తుంది, అరే మరి అంత అంటే కోపము ఇశ్రాయేల్ యూదులు అంటే ఆయనకు ఎంతో అంటే ఏమంటారు, హేట్రెడ్, ద్వేషం, సహించలేని ద్వేషం, ఇంటాలరబుల్ హేట్రెడ్ టువర్డ్స్ జ్యూస్ అని మనం చూస్తున్నాం. హిట్లర్ ఆ విధంగా మరి 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో, అంటే ఆ సమయంలో మరి ఆయన ఎక్కడైనా అంటే ఏమైపోయిందంటే ఆ సమయంలో మరి జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్లో బాగా ఓడిపోయినారు. వాళ్ళు జర్మన్స్ బాగా ఓడిపోయినప్పుడు మరి వాళ్ళు ఏం చేసినారంటే వీళ్ళే అక్కడ ఓడించినారు అని ఇజ్రాయెల్, వీళ్ళే మరి మా మీద ఒక కుట్ర ఇది చేసిన, దే హ్యావ్ బికమ్ ట్రేటర్స్ అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ మీద మరి హేట్రెడ్ చూపించడం స్టార్ట్ అయ్యి 6 మిలియన్ జ్యూస్ని ఏం చేసినాడు? మరి ఎంతో క్రూరంగా చంపినాడు. ఎంతో క్రూరంగా హీ మర్డర్డ్ అంటారు దాన్ని. ద హోలోకాస్ట్ అంటారు. ఏమంటారు? ద హోలోకాస్ట్ అంటారు. ఆ సమయంలో 6 మిలియన్ అంటే ఎంతమంది యూదులు? 60 లక్షల యూదులు. వాళ్ళ పాపులేషనే ఎంత? 80 లక్షలు. ఇప్పుడు వాళ్ళ మొత్తం పాపులేషనే ఇప్పుడు 80 లక్షలు. ఇప్పుడు అంటే అప్పుడే ఎంతమంది చంపినాడు? 60 లక్షల యూదులను చంపినాడు. దట్ హేట్రెడ్, వాళ్ళని క్రూరంగా చంపినాడు. పిల్లలను, స్త్రీలను, తల్లులను, వృద్ధులను, పెద్దవాళ్ళని చంపి అప్పుడు ఏమైందంటే ఆ సమయంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగిన సమయంలో ఇవన్నీ కూడా జరిగినాక ఏం చేసినాడంటే, అంటే ఆ సమయంలో చంపినాక ఆ యూదుల అంత చంపడానికి నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎవరైనా ఇంత కక్ష వరకు మీద ఉంటుందా? ఎవరికైనా ఇంత ద్వేషం వరకు ఉంటుందా అంటే అక్కడ కూడా ఏమైంది? ఒక దైవ కార్యమే జరిగింది. ఇంటర్వెన్షన్ అనేది మరి దేవుడు జరగనిచ్చినాడు.
అనిపిస్తుంది. దేవుడు అంతా కూడా జరిగినిచ్చినాడే, అంతమంది చనిపోయినారు అంటే ఆ సమయంలో మరి ఈ కార్యం జరగాల. ఏది? ప్రపంచమంతా కూడా ఇన్ని సంవత్సరాలు 2600 సంవత్సరాలు యూదులను వాళ్ళు ఏం చేయలేదు, లెక్క చేయలేదు. కానీ ఈ హోలోకాస్ట్ జరిగినప్పటి నుంచి దే స్టార్టెడ్ ఫీలింగ్ పిటీ అండ్ సింపథెటిక్ ఫర్ ది జ్యూస్. వాళ్ళ మీదకి జాలి, వాళ్ళ మీదకి ఎంపతి అనేది పుట్టుకొచ్చి ప్రపంచమంతా నిల్చుండి, అంటే యునైటెడ్ నేషన్స్ ద్వారా ఏమైంది 45 దాకా హిట్లర్ ఇదైతే 45 సంవత్సరం 1945 మరి ఆయన సూసైడ్ చేసుకుని మరణించినాడు. తర్వాత 1948లో ఇజ్రాయెల్ అనే దేశము స్థాపించబడ్డది. ఇప్పుడు అర్థమవుతుంది, అంటే హిట్లర్ని కూడా దేవుడు మరి అనుమతించినాడు, అంటే ఈ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ రోజు అక్కడ ఫారోని కూడా ఏం చేసినాడు, ఆయన హృదయంని కూడా ఏం చేసినాడు, కఠినపరిచినాడు. ఇక్కడ కూడా మరి ఆయన హృదయంని కఠినపరిచిండొచ్చు, అంతే కదా. మరి ఎంత ద్వేషం ఎవరికైనా ఉంది అంటే దెర్ ఇస్ సంథింగ్ సూపర్ న్యాచురల్ దట్ హ్యాస్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. మరి ఆ విధంగానే వాళ్ళు ఏం చేసినారంటే యూదులు, ద జ్యూస్ ఫాట్, అంటే వాళ్ళు కూడా ఆ తర్వాత నుంచి మరి వాళ్ళు మెల్లమెల్లగా ఏం చేస్తున్నారు, అక్కడికి రావడం అనేది మొదలైంది. మేము మా ప్రాంతంకి వెళ్తామని మరి వాళ్ళు కూడా మొదలైనట్లు మనం గమనిస్తున్నాం. అప్పటి నుంచి మరి కొన్ని దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. సో సమ్ ప్రొఫెసీస్ హ్యావ్ బీన్ ఫుల్ఫిల్డ్. ఏంటది? మొదటి ప్రామిస్ ఎక్కడ చూస్తున్నాం మనము? ఎజెకియల్ గ్రంథము 36లో చూస్తున్నాం. 36లో 10-11 వచనాలు చూద్దాం. ఎజెకియల్ 36, 10 and 11 వర్సెస్. ఇంగ్లీష్లో స్క్రీన్ మీద ఉంటుంది, తెలుగులో ఎవరైనా చదవచ్చు. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీలందరినీ విస్తరింపచేసేదను. ఐ విల్ మల్టిప్లై మెన్ అపాన్ యూ, ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్. కదా, నా పట్టణములకు ఎమ్మక నివాసులు వద్దురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడను అని అప్పుడు మరి 2600 సంవత్సరాల ముందు చేసిన ప్రవచనము ఎప్పుడు నెరవేర్చబడింది? ఈ పోయిన 70 సంవత్సరాలలో మనం చూడవచ్చు. 1948 నుంచి మరి మనం అదొక కంట్రీగా మరి మార్చబడ్డదని మనం చూస్తున్నాం. ఆ విధంగానే ఎజెకియల్ 37లో కూడా ఉంటుంది చూడండి. ఎజెకియల్ 37లో, ఎజెకియల్ 37, 12th verse. కాబట్టి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చేదను అన్నాడు. he said, I will bring you back into your land. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను, నేను మీ దేశానికి మేము తీసుకొని వస్తాను, మరొకసారి ఇజ్రాయెల్లోకి మిమ్మల్ని తీసుకొని వస్తానని మరి ఎన్ని సంవత్సరాల ముందు రాశాడు చూస్తున్నాం. అక్కడనే మనము 21-22 వచనాలు కూడా చూద్దాం. 37వ అధ్యాయంలో 21 and 22 verses from the same chapter. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ అన్యజనులలో ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడ వాళ్ళు చెదిరిపోయి ఉన్నారో ఆయా అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకోవచ్చి, వారికి మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు
ఆ దేశంలో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను అన్నాడు. ఇప్పుడు ఎవరు వాళ్ళ రాజు? ఇప్పుడు ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఇప్పుడు ముందేముంటుండే మనం చూడొచ్చు బైబిల్లో. మనము బైబిల్ ఎంతమంది చదువుతున్నారు? రైట్. రాజులలో మరి దినవృత్తాంతములలో అంటే ఇన్ కింగ్స్ అండ్ ఇన్ క్రానికల్స్ మనం ఏం చూడొచ్చు? యూదా అని చూడొచ్చు, ఇస్రాయల్ అని చూడొచ్చు. వీ కెన్ సీ ఇజ్రాయెల్ ఏమున్నాయి? రెండు దేశాలలాగా ఉన్నాయి, విడిపోయి ఉన్నాయి. పైన నార్దర్న్ ఇజ్రాయెల్, సదర్న్ ఇజ్రాయెల్. నార్దర్న్ పార్ట్ దాన్ని యూదా అనేవారు, కింద పార్ట్ని ఇస్రాయల్ అంటుండే. సదర్న్ పార్ట్ని ఇస్రాయల్ అంటుండే, పైన యూదా ఉంటుండే. పైన యూదా, కింద ఇజ్రాయెల్. సరే, మ్యాప్ చెప్పిమా. యూదా ఇజ్రాయెల్ మ్యాప్ చెప్పి. సరే, అంటే ఏదైనా పైన కింద కానీ. మ్యాప్స్ కూడా పెట్టండి. ఒక మ్యాప్ చూస్తే కూడా అందరికీ అర్థమవుతుంది. దొరికిందా? అదే ఏదైనా ఉండే నేనంటే మ్యాప్ కూడా కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుంది కదా అండి. మెల్ల పైన ఇజ్రాయెల్, కింద యూదా అని చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఏమైపోయినాయి? రెండు దే బికమ్ వన్ నేషన్. ఇక్కడ వన్ నేషన్ అయిపోయి ఏమవుతుంది ఇప్పుడు? నా ఇట్ ఈస్ బీయింగ్ కదా అని చూస్తున్నాం. ఆ విధంగానే మరి ఎజికేల్ 38లో కూడా చూద్దాం. నా ఇప్పుడు 36, 37, 38లో కూడా చూస్తున్నాం. ఎజికేల్ 38:8. చాలా దినములైన తర్వాత నువ్వు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీయుల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు నువ్వు వచ్చేదవు అంటున్నాడు. అంటే మళ్ళొకసారి వాళ్ళ ప్రాంతంలో చేర్చబడతారని మనము చూస్తున్నాం. ఇంకా వచనాలు ఉంటాయి. ఇర్మియా 31లో కూడా ఉంటుంది. జెరమయా 31 31 7 నుంచి 10 వచనాలు. ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. యెహోవా ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను బతిమిలాడుడి. ఇక్కడ ఉత్తర దేశములో నుండి వారిని రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారునేమి,
అందరిని సమకూర్చుచున్నాను అంటున్నాడు. మహాసంగమై వారు ఇక్కడికి తిరిగి వచ్చేదరు. 10వ వచనం చదివేసిండు అక్క. జనులారా యెహోవా మాట వినుడి, దూరంలో ఉన్న ద్వీపంలో ఉన్న వారికి దానికి ప్రకటింపుడి. ఇశ్రాయేలీయులు చెదరగొట్టినవాడు వారిని సమకూర్చి గొర్రెల కాపిరి వాని మందను కాపాడునని తెలియజేయుడి అంటున్నాడు. చూడండి, అంటే చెదరగొట్టింది ఎవరు? దేవుడే. చెదరగొట్టింది అతనే. మనము దీంట్లో ఆత్మీయ పాఠంలో ఏం నేర్చుకోవాలంటే, అంత ప్రేమించిన ఇశ్రాయేలు మీదనే దేవుడు అన్ని జరగనిచ్చినాడంటే మరి మన మీద ఎంత ఉంటుంది? మనం తప్పించుకోగలుగుతామా? దేవుడు న్యాయవంతుడు. ఆయన ఒకరికొక న్యాయము, ఒకరికొకరికి న్యాయం అనేది చేయడు. హీ ఈజ్ ఎ రైచియస్ గాడ్ హూ ఈజ్ ఫేర్ అండ్ ఏమంటారు అంతే. హీ కెనాట్ చేంజ్ అండ్ హీ విల్ నాట్ చేంజ్. పరిస్థితులు మారుతాయేమో కానీ దేవుడు మారడు. మరి అలాంటి దేవుడు మరి మనకు కూడా హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటి బాబు? చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకు వచ్చే రక్షణ ఏం చేస్తున్నాడు? మొదటిగా మనకిచ్చినాడు. అవునా? హీ హెస్ గివెన్ ఇట్ టు అస్. వాళ్ళు అవిధేయులుగా ఎప్పటి నుంచో ఆయన కార్యాలు చూస్తూ వాళ్ళు ఇంకా చెప్పుకుంటారు, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటారు ఇప్పటికీ యూదులు. వీఆర్ డిసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం అని చెప్పుకుంటారు. కానీ క్రీస్తుని నమ్మరు. యేసు ప్రభు క్రీస్తు అని నమ్మరు. అదనాలి. యేసు ప్రభు క్రీస్తు అని నమ్మరు. ఇంకా వస్తున్నాడు అంటారు వాళ్ళు. ఇంకా మెస్సయ్య వస్తున్నాడు, ఇంకా రక్షకుడు రాలేదు అంటారు వాళ్ళు. క్రీస్తుని నమ్మరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. అందుకే ఆ తర్వాత ఏమైపోయిందంటే మరి యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ద టైమ్ ఆఫ్ ద జెంటైల్స్ అని ఇచ్చినాడు. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? మరి అన్యులకు మరి రక్షణ కృపలు దయచేసినట్లు మనము చూస్తున్నాం. మరి అప్పటి నుంచి 6.4 మిలియన్ Jews, ఇప్పటి నుంచి 1948 నుంచి 6.4 మిలియన్ Jews 21-22 దాకా చూస్తే అంటే 60, అప్పుడు ఎంతమంది? 60 లక్షల మందిని చంపేస్తే 60,40,000 మంది ఇస్రాయల్కి తిరిగి వచ్చినారు. ఆ తర్వాత ఈ లాస్ట్ 2 years, నేను 22 డేటా చెప్తున్నాను, 23, 24, 22 ఎండింగ్ నుంచి చూస్తే ఇప్పుడు సుమారు ఎంతమంది ఉన్నారు? 80 లక్షలు, 8 మిలియన్ పీపుల్, అంటే 80 లక్షల మంది వాళ్ళు జనాభా ఇప్పుడు అక్కడ ఉన్నట్లు మనము చూస్తున్నాం. వాళ్ళు ఎన్ని దేశాల నుంచి? సుమారు 100 దేశాల నుంచి తిరిగి వచ్చినారంట. ఎన్ని దేశాలు? సుమారు 100 దేశాల నుంచి తిరిగి వచ్చినారు. అంటే ఎక్కడెక్కడ దాకా వాళ్ళు చెదిరిపోయినారు చూడండి. రోమీలు ఎక్కడెక్కడ వాళ్ళు పరిపాలించినారో ఆ దేశాలన్నిటికీ ఏం చేసినారు? వాళ్ళు ఇశ్రాయేలీయులను పంపించేసినారు. మరి అక్కడ వాళ్ళు ఇదైపోయి ఇప్పటికీ కూడా మరి 4 లక్షల మంది కెనడాలో ఉన్నారు. ఇంకా ఎవరు? యూదులు. ఇంకా యూదులు ఉన్నారు కెనడాలో ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఆ విధంగానే మరి రెండో ప్రామిస్ చూద్దాం. ఏమైంది? సెకండ్ ప్రామిస్. ఆయన రెండో ప్రామిస్ ఏంటి? ద రీబిల్డింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ రూయిన్స్ ఇన్ ఇజ్రాయెల్. రీబిల్డింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ రూయిన్స్. రూయిన్స్ అంటే ఏమంటారు? శిథిల స్థలాలు, ఏమంటారు కదా, పాడైన ప్రాకారములు అంటాడు. ప్రాకారములు, రైట్, పాడైన ప్రాకారములు అని కూడా అంటారు. రూయిన్స్ అనేది అంటారు. ఎజెకియల్ 36:36 చూద్దాం. ఎజెకియల్ 36:36.
అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములలో కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు మీ చుట్టూ నేను చేసినట్లు అన్యజనులు ఐ హావ్ స్పోకెన్ ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అంటున్నాడు. నేను చేసించినది చేసేదను అని ఎవరు గమనిస్తారు? అన్యజనులు గమనిస్తారు. అరే ఇంత బైబిల్లో ఉన్నాక కూడా ఇప్పటికీ కూడా ఏం చేస్తుంటారు? బైబిల్ని వీళ్ళు వ్యతిరేకిస్తుంటారు ఇప్పటికీ కూడా. అంటే ఏంటి? కొందరు కళ్ళే దేవుడు ఏం చేసినాడు? మూసేసినాడు. ఇంత ప్రూఫ్ ఉన్నాక కూడా పీపుల్ డు నాట్ బిలీవ్ ఇన్ ది బైబిల్ ఆర్ క్రైస్ట్. ఇంకా మనోళ్ళే చెప్తున్నా కదా, క్రైస్తవులను పిలిపి ఇప్పుడున్నారు కదా, చివరికి ఉంటాయి ప్రకటన గ్రంథం ఉంటుంది రెవల్యూషన్లో. ఏం చేస్తాడంటే ఆ చివరి రోజులలో ఏం చేస్తాడు? గొర్రెలను మేకలను ఏం చేస్తాడు అంటే ఏంటి? అందరికీ ఎవరున్నారు? కాపరి ఆయననే. గొర్రెలకు మేకలకు కాపరి ఆయననే. అంటే పిలుపబడిన వారు అనేకులు, కానీ ప్రత్యేకించబడిన వారు కొందరే. అందుకే నేను రక్షింపబడ్డా, బ్యాప్టిజం తీసుకున్నా, చర్చికి వస్తున్నా అంటే కాదు. నీ జీవితం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఇంత ఇజ్రాయల్ ఇస్ సచ్ ఎ స్మాల్, అంటే 44 స్క్వేర్ మైల్స్ విడత అని చెప్తారు. విడత అంటే దాన్ని ఎంత అంటే ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పోవచ్చు? 44 అంటే అబౌట్ 65 కిలోమీటర్స్ అనుకోండి. 65 కిలోమీటర్స్ అంటే ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి సుమారు తూప్రాన్ దాటి దాకా లెంత్ అన్నమాట. అంతే, గంట కూడా కాదు, 60 కిలోమీటర్లు. గంటలో దేశంని మనం ఏం చేస్తాము? దాటేస్తాము. మరి అంత చిన్న ప్రాంతము, మరి అంత చిన్న, సచ్ ఎ స్మాల్ నేషన్ క్యాన్ స్టాండ్ అగేన్స్ట్ సో మెనీ హ్యూజ్ సూపర్ పవర్స్. చూడండి వాళ్ళని ఏం చేసినాడు? ఆ విధంగా అంటే ఏంటి? దేవుని హస్తం అక్కడ ఉన్నట్టు మనం గమనించాలి. సూపర్ న్యాచురల్, నోబడీ నోస్. వాళ్ళు అంత ఇప్పుడు అంటే ఇప్పుడు జరుగుతున్నాయి, కొన్ని సంగతులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకా మారింది. ఇప్పుడు యుద్ధం అక్కడ ఇంకా మారింది. ఇంకా ఏమవుతుంది? వాళ్ళు దూచుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటి? ఇప్పుడు లెబనాన్లోకి దూచుకొని వెళ్ళిపోతున్నారు. బాంబింగ్లు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ నుంచి హెజ్బొల్లా వాళ్ళు ఏం చేస్తున్నారు? బాంబ్ చేస్తూనే ఉన్నారు. మొన్న 500 మంది, ఈరోజు నిన్న రాత్రి నుంచి ఈరోజు దాకా 250 మంది ఏంటి మరణిస్తూనే ఉన్నారు. హెజ్బొల్లా వాళ్ళు అంటే అక్కడ బేరూట్, ఇప్పుడు లెబనాన్లో ఉన్న వాళ్ళు మరణిస్తున్నారు. ఇప్పుడు దాకా గాజాలో జరిగింది, ఇప్పుడు ఇక్కడ మరణిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు వేల కొలది, వాళ్ళ దగ్గర 2 లక్షల మిజైల్స్ ఉన్నాయంట హెజ్బొల్లా దగ్గరికి. ఎన్ని? 2 లక్షల. వాళ్ళు ఒకటైనా ఇంకోటి ఏం చేస్తున్నారు? దే ఆర్ షూటింగ్ టువర్డ్స్ ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారి ఇప్పుడు ఏమైంది? ఐరన్ డోమ్ ఫెయిల్ అవుతున్నట్టు మనం గమనిస్తున్నాం. ద లేటెస్ట్ న్యూస్ ఈజ్ ఐరన్ డోమ్ ఏమవుతుంది? అన్ని మిజైల్స్ని ఆపలేని పరిస్థితుల్లో అది వీక్ ఉన్నట్టు ఇప్పుడు కానొస్తుంది. దే ఆర్ నోటీసింగ్ దట్ ఐరన్ డోమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టాప్ ఆల్ మిజైల్స్ అని చూస్తున్నారు, గమనిస్తున్నారు. అందుకే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా కానీ మేమైతే వెళ్తాము అని వెళ్తున్నారు. మరి అది ఏం చేస్తుందో తెలియదు. ఇప్పుడు ఏమవుతుందంటే మొదటిసారి చైనా కూడా ఇప్పుడు ఏం చేసింది? లెబనాన్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం చైనా ఈజ్ ఎంటరింగ్ ద వార్. ఇప్పుడు అక్కడ చైనా మాట్లాడలేదు. చైనా కూడా ఏమవుతుంది? ఇప్పుడు అంటున్నారు వీఆర్ అగేన్స్ట్ ఇజ్రాయల్, దే ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అని సపోర్ట్ అనేది మెల్లగా స్టార్ట్ అయింది. సో స్లోలీ ఇప్పుడు చైనా ఏమైపోయింది? అక్కడ నుంచి ఏంటి? ఆల్రెడీ రష్యా వాళ్ళు ఏం చేసినారు? ఇజ్రాయెల్ అగేన్స్ట్గా మొదలైనారు. ఎందుకు? అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే రష్యా ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? వాళ్ళ అగేన్స్ట్గా ఉంటుంది. రష్యా ఇంకా ఇరాన్ అంటే పర్షియా అప్పుడున్న పర్షియా ఇప్పుడు ఏమవుతుంది? వాళ్ళు కలుసుకొని ఎన్నో విధాలుగా ఎన్నో చేస్తున్నారు. మరి చూడండి, ఇప్పుడు లోకము ఐక్యం అవుతుందా లేదా? ఇజ్రాయెల్ మీదకి అవుతుందా లేదా? మరి అవి అన్నీ కూడా గమనిస్తున్నామే, మనం ఇంకనూ గమనిస్తున్నాం. కానీ ఇంకనూ మనం ఏం చేస్తున్నాం? మనము దేవునిని కోరుకుంటున్నామా? మరి ఆయన కోసం ఇష్టలుగా జీవిస్తున్నామా? మరి లోకానికి మనము రాజీనామా చేస్తున్నామా?
ఏం చేయాలి? లోక ఇష్టాలకు, లోక ఆశలకు ఏం చేయాలి? మనము రాజీనామా చేయాలి. యూ హ్యావ్ టు రిజైన్ ఫ్రమ్ ద వరల్డ్లీ యాక్టివిటీస్. మొదటిసారి ఈరోజు ఐ వాజ్ సీయింగ్ చెప్తుంటే సౌత్ ఆఫ్రికాలో స్నో పడ్డది. క్లైమేట్ ఏమవుతుందో తెలుస్తలేదు. ఏంటి, కొన్ని జాగాలలో 2 meters ఆఫ్ స్నో అంట. 2 meters అంటే ఎంత? 1 meter, ఇంత ఇంత స్నో లెవెల్స్ ఇన్ ద రోడ్స్, స్నో. కొందరు మరణించినారు కూడా, హైపోథెర్మియా కోసంతో ఏమవుతుంది సరే మరణించినారు. కొందరు మాట్లాడుతుంటే కూడా విన్నాను నేను. ఆయన కొంచెం చూసిన, అరే సౌత్ ఆఫ్రికాలో మేము ఎప్పుడు వినలేదే ఇంత స్నో పడుతుందని. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో 2 meters స్నో పడ్డదంటే వెదర్ చేంజెస్ అవుతున్నాయి చూడండి, ఎంత భయంకరంగా వెదర్ చేంజెస్ అవుతున్నాయి చూడండి. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంకనూ మనం దేవుని పట్ల, దేవుని కోసము మనము ఏ విధమైన జీవితాలు జీవిస్తున్నాం? మనమే జీవించడం కాదు, మన కుటుంబస్తులు ఏమైపోతారు? మనం ఎత్తబడతాము. అప్పుడు నా భర్త ఎత్తబడతాడా? నా భార్య ఎత్తబడుతుందా? నా సహోదరి ఎత్తబడుతుందా? నా కుమార్తె ఎత్తబడుతుందా? నా కొడుకు ఎత్తబడతాడా? ఆలోచించాను. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇది ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు. అందుకే ఏమైపోయిందో ఉన్నారు. ఇప్పుడు అమెరికన్స్ కూడా హై అలర్ట్లు ఉన్నారు. అమెరికన్స్ కూడా ఏం చేస్తున్నారు? ఆల్రెడీ సిరియాలో బాంబింగ్ స్టార్ట్ చేస్తున్నారు, తెలుసా? దే స్టార్టెడ్ బాంబింగ్ సిరియా. సిరియాలో కొన్ని టార్గెట్స్ని బాంబ్ చేస్తున్నారు. ఆల్రెడీ దే ఆర్ దేర్. ఎన్నో విధాలుగా ఆ ప్రాంతం అంతా కూడా ఏమవుతుంది? ఒక ఆందోళన పరిస్థితిలో ఉంది, కెయాటిక్ స్టేటస్లో ఉంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అనేది తెలియని పరిస్థితిలో ఉంది. ఈ సమయంలో మరి మనమేమో ఏం చేస్తుండాలా? సిద్ధంగా ఉంటుండాలా. ఏ సమయంలో ఆయన పిలుపు వస్తుంది, ఆయన ధ్వని కోసము వేచి ఉంటాం. వీ హ్యావ్ టు బి రెడీ. ఇంకను మనలో ఏమైనా బలహీనతలు ఉన్నా, ఇంకను మనలో పాపాలు ఏమైనా ఉన్నా, ఇంకా మనం ఏమైనా తప్పిపోయిన పరిస్థితిలో ఉంటే, దేవా నన్ను క్షమించు, ఇవి నేను పాత పెట్టేస్తున్నాను, ఈ సమయం నుంచి దేవా నేను సరి చేసుకుంటానని మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి ఉంది అని మనము ధ్యానిస్తున్నాం. ఆ తర్వాత 3వ ప్రామిస్, ద రీబ్లాసమింగ్ ఆఫ్ డెసోలేట్ డెజర్ట్ ల్యాండ్స్. రీబ్లాసమింగ్ ఏంటి? రీబ్లాసమింగ్ అంటే ఏంటి? ఎడారిలను, అంటే ఎడారిని ఏం చేస్తున్నాడు? మరొకసారి చిగురించెదను అని ఆయన వాగ్దానం ఇచ్చిన వాగ్దానము నెరవేర్చబడ్డది. ఎడారిని ఆయన ఏం చేస్తున్నాడు? మరొకసారి చిగురించినాడు. ఎజెకియల్ 36, ఎజెకియల్ 36, 8 and 9 verses. ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలీలు అగ్గు. ఇదో చూడండి, అంటే ఇశ్రాయేలు ఉన్న పర్వతములతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా జనములు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు అంటున్నాడు. అంటే ఏంటి? ఆ ఎడారి అంత ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు చెప్తున్నది? అక్కడ అనుకుంటున్నాం మనం, మరి ఇశ్రాయేలు దగ్గర ఎంత జ్ఞానం ఉందా, ఎంత ఇది ఉందా? ఉంది. కానీ ఎవరు ఇస్తున్నారు? అది దేవుడే. ఎడారిలో స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అంటాం, చదువుతారు కదా మనము, సెలయలు అని మనం చదువుతుంటామే. స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్, ఎడారిలో వాట్ దే ఆర్ డూయింగ్. అవి అంటే దేవుడు ఏం చేసినాడు? ఎవరికి ఇచ్చినాడు ఆజ్ఞ? ఇశ్రాయేలుకి. ఇశ్రాయేలు చేసేది అన్నీ కూడా విస్తరింపబడి దీవించబడాలా. ఎవరికి ఇచ్చినాడు? పర్వతంలోకి చెప్పినాడు, భూమికి చెప్తున్నాడు. హీఈస్ ఆస్కింగ్ ద ల్యాండ్ టు బ్లూమ్. అర్థమవుతుందా? మౌంటైన్స్కి చెప్తున్నాడు, పర్వతంలోకి చెప్తున్నాడు, రాళ్ళకి చెప్తున్నాడు, చిగురించు, నా పిల్లల కోసము, నా జనుల కోసము చిగురించు, బికమ్ ఫర్టైల్. అంత అధికారం ఆయనకున్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా కిందికి రండక. 9, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా
చూడండి, మీరు దున్నబడి విత్తబడుదురు అని చెప్తున్నారు. నేను మీ పక్షంలో ఉన్నాను అంటున్నాడు. వీళ్ళు నీళ్లు తక్కువ ప్రాంతంలో ఎడారిలో ఏం చేస్తున్నారు? గ్రేడ్ 1 పండ్లు. ఏంటి? అన్నిటికన్నా టాప్ క్వాలిటీ పండ్లైనా కానీ కూరగాయలైనా పంటను వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మరి పండిస్తున్నారు. అదే కాదు, వాళ్ళు పండించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతరులకు కూడా సరఫరా చేస్తున్నారు. దే ఆర్ సప్లయింగ్, సరఫరా చేస్తున్నారు. దే ఆర్ సప్లయింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ టు మెనీ అదర్ కంట్రీస్. చూడండి దేవుడు ఏ విధంగా దీవిస్తున్నాడు. 30వ వచనం కూడా చదవక. 36లో, ఎజెకియల్ 36వ అధ్యాయం 30. అన్యజనులలో కరుణు గూర్చిన నింద మీదిక పొందకై ఉండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపచేసేదను అంటున్నాడు. చుట్టుముట్టు వాళ్ళకేం లేదు. బగ్దాద్, ఇరాక్ ఏమో మొత్తం డెసొలేషన్ ఉంది. మొత్తం డెసొలేషన్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రూయిన్. ఇది ఇరాక్ అంటే ఏంటి? బైబిల్లో పాత పేరేంటి? బబిలోన్. ఏంటి? అది మొత్తము నాశనమై ఉంది. ఇటు ఈమెన్, ఇటు లెబనాన్, వాళ్ళకు పంట గింట అనేది ఎక్కువ ఏమీ లేదే. మరి వీళ్ళదేంటి? చూడండి, దేవుడు ఎన్ని సంవత్సరాల ముందు రాస్తున్నాడు ఇది? హౌ మెనీ ఇయర్స్ ముందు? 2600 సంవత్సరాలు, 2006 years ముందు దేవుడు చేసిన ప్రవచనాలు మరి ఈ కాలంలో మరి నెరవేర్చబడ్డాయి. మనం ఎంత శ్రేష్ఠులం తెలుసా? మరి మన జీవితంలో ఏం చూస్తున్నాము? వీఆర్ సీయింగ్ ఇజ్రాయెల్ బ్లాసమింగ్. మనం ఈ యుద్ధము చూస్తున్నాం. ఎంత శ్రేష్ఠులం మనం! ఎన్నో తరాలు చూడలేదు, కానీ మనము చూస్తున్నాం. అంటే ఒక మాట బైబిల్లో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? ఇవన్నీ గతించినవి చూస్తున్నట్టయితే ఈ తరము గతించకపోదు అంటున్నాడు. అంటే ఇవన్నీ అంటే ఏంటి? హీ విల్ కమ్ బిఫోర్ ద జనరేషన్స్. చెప్పలేము, అంటే ఐ డోంట్ నో, కానీ అవకాశమైతే ఉంది. దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ దట్ హీ కెన్ కమ్. మరి ఆయన రావాలంటే మనం అన్నీ చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు ఇక్కడ ఉన్నాం, నేను ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నా పిల్లలు నా మధ్యలో లేరు. ఇప్పుడు దేవుని పిలుపు వస్తే ఎత్తపడతారా? వాళ్ళు దేనికి ఇచ్చినారు? దీనికన్నా ఎక్కువ ప్రధానం దేనికి ఇచ్చినారు? ఒకడు బాలేడు అన్నాడు, ఇంకొక ఆమెకు క్లాస్ అని ఆమె క్లాస్లో కూర్చొని ఉంది. మరి క్లాస్లో కూర్చుంటే మరి అది నాకు తెలియదు, దేవుడు ఏ విధంగా కరుణిస్తాడో క్షమిస్తాడో నాకు తెలియదు. కానీ క్లాస్లో కూర్చుంటే అది నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా అని ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి ఏం చేయాలి? మనము అన్ని విధాలుగా యూ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద లార్డ్. యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ద లార్డ్. అందుకే అంటాడు, మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించు. లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ ఆల్ యువర్ సోల్. మనం ఏం చేస్తున్నాము? పార్షియల్ క్రిస్టియన్స్గా ఉంటున్నాం, పార్షియల్గానే ఉంటున్నాం. 99% మనం దేవుని కోసము, 1% లోకం కోసం అన్నా కూడా నడవని పరిస్థితిలో ఉంటున్నామని చూస్తున్నాం. నాలుగో ప్రామిస్ అంటే ఇజ్రాయెల్ సప్లైస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్. తెలుసా మీకు? పండ్లు, ఫ్రెష్ ఫ్రూట్ టు యూరోప్ అండ్ అరబ్ నేషన్స్ అంట. యూరోప్కి ఇంకా అరబ్ దేశాలకు ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ అంటున్నారు. ఫ్లవర్స్ అని ముందు అది ఎడారిగా ఉన్న దాంట్ నుంచి ఇప్పుడు ఫ్రూట్ అండ్ ఫ్లవర్స్ ఆర్ గోయింగ్ టు యూరోప్ అండ్ అరబ్ నేషన్స్. యూరోప్ అండ్ అరబ్ నేషన్స్ ఆర్ ద రిచెస్ట్ నేషన్స్ ఇన్ ద వరల్డ్. మీకు ఒకటి అర్థం కావాలి. ఏంటి నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇండియాకి పంపిస్తలేరు. ఇండియా ఎవరు కూడా కొనరు తెలుసా? ఇండియా
పండ్లు మన క్వాలిటీ ఉండవు. ఏదో చాలా తక్కువ వస్తాయి, అవి బయటకు వస్తాయి. మనం ఇప్పటిదాకా క్వాలిటీ పండ్లు తినలే. బయట దేశం వెళ్ళినప్పుడు చూస్తాం మనం, ఉల్లిగడ్డలు చూస్తే అక్కడ ఇంత ఉంటుంది ఒక్కొక్క ఉల్లిగడ్డ. దాని పొట్టు కూడా ఎంత అంటే అంత ట్రాన్స్లూజెంట్గా ఉంటుంది. పొట్టు కూడా ఇట్ విల్ బి వెరీ ట్రాన్స్లూజెంట్. అది కోస్తుంటేనే అది వేరేనే ఉంటుంది. టమాటాలు దెల్ బి సో డిఫరెంట్. మన దగ్గరేమో వస్తారు ఇక 100కి 4 కిలోలు అంటాడు, కొన్ని రోజులు 100కి 2 అంటాడు, కొన్ని రోజులు 100కి 1 అంటాడు, కొన్నిసార్లు 100కి అట్లా కూడా ఉన్నాయి అంటాడు. దాంట్లో ఏంటి, దాన్ని ఏరనీయాడు కూడా, ఏరనీయాడు కూడా. అంటే క్వాలిటీ అనేది కొన్నిసార్లు మంచిగానే అనిపిస్తాయి, కానీ మనకు మంచిగా అనిపించినాయే వాళ్ళకు రిజెక్ట్. మనకు మంచిగా అనిపించినాయి వాళ్ళకి ఏంటి, రిజెక్ట్ క్వాలిటీ అనేది మనం గమనిస్తున్నాం. అంటే అంత దీవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. 4వ ప్రామిస్, లెట్స్ సీ ద 4th ప్రామిస్. ద క్రియేషన్ ఆఫ్ అన్ ఎక్సీడింగ్లీ గ్రేట్ ఆర్మీ అంటున్నాడు. ఏమంట, వాళ్ళ సైన్యముని స్థాపిస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు. ఇప్పుడు అనిపిస్తుంది ఇంతమంది అన్ని మూలల నుంచి వాళ్ళని అటాక్ చేస్తున్నారే, గాజా వాళ్ళేమో. అది ఒకసారి మ్యాప్ చూపిమ్మా, షో దట్ మ్యాప్. అది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ అండ్ సరౌండింగ్ కంట్రీస్ నుంచి చుట్టుముందు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వార్. ఇక్కడ నుంచి ఏమో గాజా అంటే ఏంటిది, వెస్ట్ సైడ్ నుంచి గాజాలో ఎవరున్నారు, హమాస్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, రైట్ సైడ్ ఇప్పుడు ఇరాక్ సిరియా నుంచి హౌతీస్ అని ఉన్నారు. ఇంకా ఇప్పుడు హెజ్బోలా వాళ్ళు ఉన్నారు. తూర్పు నుంచి కూడా హెజ్బోలా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ పెట్టాలా, ఇది పాతది పెట్టేసిన. సరే, వెనక కూడా చూసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ 3 దిక్కుల నుంచి వాళ్ళ మీదకి యుద్ధము జరుగుతున్నది. వాళ్ళకు ఎక్కడి నుంచి ఎప్పుడు ఏం పడుతుందో తెలియదు. బాంబ్స్ ఎక్కడి నుంచి ఎప్పుడు పడుతుందో తెలియదు. మన ఇంటి ముందు నుంచి వాళ్ళు ఈ గణేష్ ఫెస్టివల్ టైంలోనే స్పీకర్లు పెట్టి పోతే మనకు నిద్ర వచ్చిందా? మంచి నిద్రపోయినలే, మంచిగా ఉంది మ్యూజిక్. ఎంతమంది నిద్రపోయిన చెప్పు. రమేష్ వాళ్ళకైతే ఎక్కువ పోవేమోలే. రమేష్ వాళ్ళకి వేరే ఉంటాయి, ముందు నుంచి ట్రైన్లు పోతుంటాయి. వాళ్ళకి ట్రైన్లు పోకపోతే నిద్ర రాదంటే ఇప్పుడు అట్లా అలవాటు అయిపోయింది. ట్రైన్ పోతేనే ఆయనకు అచ్చా అని నిద్ర వస్తుంది కొందరికి. అట్లుంటుంది కొందరికి. అట్లా కూడా ఉంటుంది. ఏం అట్లనే అవుతుంది ఇప్పుడు అలవాటు లేదా? ఓకే, సరే. కానీ అంటే అవే ఇంత ఇదైతే ఇప్పుడు బాంబులు పడుతున్నాయి అంటే ఎలా ఉంటాయి చూడండి. బాంబులు పడతాయి, ఏ టైంలో ఏ పడుతుందని తెలియదు. బాంబ్ సైరన్స్ రాగానే ఏం చేస్తారంటే వాళ్ళు కింద బంకర్స్ అనేది కట్టినారు. ఏం చేస్తున్నారు, బంకర్స్ ఇంటి కిందనే ఏం చేస్తున్నారు, కాంక్రీట్గా ఏం చేస్తున్నారు, స్టీల్ తోటి రీఎన్ఫోర్స్మెంట్ చేసి మనం స్లాబ్ ఎట్లా వేస్తామో పైన వాళ్ళు కింద వేసేస్తారు. వేసి దాని కిందికి వెళ్ళిపోతారు అనమాట. కిందికి వెళ్ళిపోయి దాచుకుంటారు బంకర్స్లో. సైరన్స్ వస్తూ ఉంటాయి, బాంబ్స్ వస్తున్నాయని లోపల అందరూ కిందికి వెళ్ళిపోవాలి, ఆ బంకర్స్లోకి వెళ్ళిపోవాలి. అలా జరుగుతుంటాయి అన్నమాట. ఇక అంటే ఏంటి, ఏ సమయంలో ఏ సైరన్ వస్తుందో మనకు తెలియదు. మంచి నిద్రపోయినాం అనుకో, చాలా మంది చర్చికి రాలేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారో లేకపోతే ఈ లోకంలో వేరేదేదో చేసుకుంటున్నారు. అంటే దేవుడైతే కొందరికి ఏదో ఉంటాయిలేండి, అందరూ అట్లా అని కాదు. కానీ అవకాశం ఉండి రాలేదు చూడండి. అవకాశం ఉండి కూడా రాలేదు, ఇక వాళ్ళ సంగతిగా దేవుడే ఎరగరు. ఛాన్స్ ఉండి కూడా రాలేదు. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న పని చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు ఉంటారు కదా. ఇక వాళ్ళు ఏంటంటే పార్షియల్ క్రిస్టియన్స్. దాని మీద కూడా ఒకరోజు ప్రసంగం చేస్తా. ఓరు సగం క్రిస్టియన్స్ ఉన్నారని కదా, చేయాలి కదా. మరి చేయకపోతే ఎట్లా, అది కూడా చేయాలి, తెలుసుకోవాలా మరి వాళ్ళ సంగతి ఏంటి అని. వాళ్ళు ఎక్కడ ఉంటారు, సగం ఇక్కడ సగం అక్కడ ఉంటారా, ఉండరే. మరి దేవుని వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా చూడాలి. ఎజెకియల్ 37:10 ఎజెకియల్ 37:10 ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కానీ
మహాసైన్యమై నిలిచిరి. చూడండి, ద గ్రేట్ ఆర్మీ, ఐడిఎఫ్. ఐడిఎఫ్ అంటే ఏంటి? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ని ఐడిఎఫ్ అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. చూడండి, 41,000 ఫిలిస్తీనీలు చనిపోతే 41,000 ఫిలిస్తీనీలు చనిపోయినారు. ఇప్పుడు లెబనాన్ నుంచి కూడా 1000 మంది దాకా చనిపోయినారు. ఈ దాడులతో 1000 మంది చనిపోయినారు ఇప్పటికీ. వీళ్ళు ఎంతమంది చనిపోయినారు? ఇప్పటికీ 3,000 దాకా ఇజ్రాయెల్ చనిపోయినారు. దాంట్లో ఆర్మీ వాళ్ళు తక్కువ ఉన్నారు, కానీ సివిలియన్స్ ఎక్కువ చనిపోయినారు. ఆ రోజు October 7 చివరికి వాళ్ళు లాస్ట్ ఇయర్ వచ్చి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు చాలా మంది చనిపోయినట్టు చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఏం చేస్తున్నాడు? ఎవరు నిలబెట్టినారు మరి వాళ్ళని? అంతే. ఇవన్నీ కూడా చూస్తుంటే మనం ఎంత శ్రేష్ఠులము, ఎంత గొప్ప మనకు యోగ్యత దేవుడు దయచేసినాడని అర్థమవుతుందా? వీఆర్ నాట్ నార్మల్. మనము దేవుని పిల్లలముగా ఉన్నాం. వీఆర్ హిస్ చిల్డ్రన్. మరి అలాంటి గొప్ప ధన్యత మనకు దయచేసినాడు. అంటే ఆయన కోసం జీవించాలని ఆశిస్తున్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా చూస్తూ, చదువుకుంటూ, అందరు గమనిస్తుంటూ కూడా ఏం చేస్తుంటారు? అంటే ఉన్నాడులే, దేవుడు లేడా? ఆదివారం వస్తా సగం మనసుతో, ఆ విధంగా వస్తా, అక్కడ చేస్తా. అయ్యా, దేవుడు సంపూర్ణంగా నేను ప్రేమించమన్నాడు. నువ్వు ఏ విధమైన జీవితాలు జీవిస్తున్నావు? ప్రార్థన చేసుకోవడం విషయంలో, ఇతరుల కోసం ప్రార్థించడం విషయంలో, బైబిల్ చదవడం విషయంలో, బైబిల్ ధ్యానించడం విషయంలో, బైబిల్ ధ్యానిస్తూ, చదువుతూ, ఇతరులకు ప్రకటిస్తూ ఉంటూ మన జీవితాలను మనము ఏం చేస్తుండాలా? మార్చుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, సరిచేసుకుంటూ సిద్ధంగా ఉండమంటున్నాడు. 10 కన్యకలను పిలిచినాడు. ఎంతమందిని పిలిచినాడు? 10 మందిని పిలిచినాడు. అందరూ ఏం చేసినారు? 10 మందిలో ఏమైనారు? 5 సిద్ధంగా ఉన్నారు. 5 సిద్ధంగా ఉన్నారు, 5 సిద్ధంగా లేరు. ఏ విధంగా? అన్ని వీటిలలో సిద్ధంగా కాదు. వాళ్ళు కూడా పెళ్ళికి వేసుకునే దుస్తులు అవన్నీ కూడా ఆభరణాలు అన్నీ వేసుకుని వచ్చినారు, కానీ వాళ్ళు దాంట్లో ఏం లేదు, నూనె లేదు. అంటే కొన్నిట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? సరిగానే ఉన్నారు, కానీ ఏదో ఒక దాంట్లో తప్పిపోయి ఉన్నారు. అంటే ఏంటి ఉద్దేశము? నేను అన్నిట్లో ఉన్నదేవా, ఒక్కటే తప్పున్నది ఉంది అంటే దేవుడు ఒప్పుకుంటాడా? వచ్చిన దేవా, నేను దుస్తులు వేసుకున్నా, ఆభరణాలు వేసుకున్నా, వాళ్ళకన్నా ఎక్కువ వేసుకున్నా, బంగారం వేసుకున్నా, నేను వాళ్ళకన్నా ఎక్కువ మంచిగా తయారై వచ్చినా, కానీ ఉంటే నూనె తెచ్చుకోలేదు దేవా అని అంటే దేవుడు ఒప్పుకున్నాడా? బంద్. అంతే. అంటే సంపూర్ణంగా అనేదన్నమాట. సంపూర్ణంగా ఏం చేయాలి? మనము సిద్ధంగా ఉండాలి. యు హావ్ టు బి రెడీ కంప్లీట్లీ, నో కాంప్రమైజ్. సో దట్ ఈస్ ద మెసేజ్ దట్ వీ ప్రీచ్ ఫ్రమ్ అవర్ చర్చ్. ఏంటి? మన పుల్పిట్ నుంచి ఏంటి? నో కాంప్రమైజ్. రాజీ పడడానికి వీలు లేదు. సరిచేసుకో. సడన్గా వెళ్ళిపోతాం. నేను చెప్తున్నా, ఆల్రెడీ ఇక్కడ క్రైస్తవులు అంటే ఈ దేశంలో ఎంతో ప్రేమిస్తారు కదా. క్రైస్తవులు అంటే ఎంతో ఇష్టం ఇక్కడ మన దేశంలో, కావునా కదా? మరి రేపు దేవుని రాకడ అయిపోతే, అంటే పిలుపు అయిపోతే, మనం ఎత్తబడినామనుకో, మన ప్రియులు ఎత్తబడలేదనుకో, మరి వాళ్ళ సంగతి ఏమవుతుంది? వాళ్ళు ఏమవుతారమ్మా ఝాన్సీ? అంటే మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అప్పుడు ఎవరు చూసుకుంటారు? మన దేశంలో వాళ్ళు ఎవరిని చూసుకోరు. క్రైస్తవులు అంటేనే పడదీడు ఎవరికి. అరే వీళ్ళ ఇల్లు బాగుందిరా బాయ్, ఇల్లు ఖాళీ అయింది పదా, వీళ్ళు ఉన్న పిల్లల్ని చంపేద్దాము, మనం ఉందామంటారు. రేపు చాలా జాగ్రత్త ఉండాలా ప్రజలు. ఎందుకంటే మనతో ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేస్తాడు? ఎత్తబడతాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అంత చెడుని ఆపుతున్నాడు. ఈజ్ అ రెస్ట్రైనర్. ఆయన అలాంటి చెడు, ఇంకా సాతాను చెడు ఇంకా జరగవద్దని ఏం చేస్తున్నాడు? ఆపుతున్నాడు. ఆయన ఉన్నందుకు ఇంకా ఆపబడుతుంది. ఆయన కూడా ఎత్తబడినాడంటే
అయిపోయా. ఇక సహించలేదు వాళ్ళు మనను. సాతానికి ఇంకేంటిగా, వాడికి ఇంకా ఆల్రెడీ కోపం అంటే కోపం ఏంటి, ఆయన సమయం అయిపోతుంది. ఆలివ్స్ని ఎట్లా పడేయాలా, అక్షయ్ని ఎట్లా పడేయాలా, ప్రణీత్ ఎట్లా పడేయాలా, రోహన్ ఎట్లా పడేయాలా, అభిష్వాన్ని ఎట్లయినా పడేసిన. అవునా సిద్ధు? నో కాంప్రమైజ్. అందుకే అంటుంటే చిన్న స్టార్ట్ చేయండి, అబద్ధం ఆడను అని ఒక నిర్ణయం తీసుకోండి. ఇంకెప్పుడు చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు సమయం అలా జరుగుతుంది. నేను అనుకోలేదు ఈ యుద్ధం ఇలా పోతుందని. ఇక్కడ నుంచి ఏమవుతుంది, ఇక్కడ వెస్ట్ నుంచి ఇప్పుడు తూర్పు సైడ్, ఉత్తర సైడ్ పోతుంది. అది ఉత్తరం సైడ్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇంకా రష్యా, టర్కీ వీళ్ళందరూ కూడా ముందున్నారు. ఇంకా చూడండి, ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు యునైట్. అవుతుంది ఇప్పుడు. యునైటెడ్ నేషన్స్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, జనరల్ అసెంబ్లీ జరుగుతుంది ఇప్పుడు. ఆల్రెడీ అందరూ అగేన్స్ట్గా మాట్లాడుతున్నారు ఇస్రాయల్ దేశం. కానీ ఇస్రాయల్ ఏమంటుంది, మేము ఆగము. ఏమన్నా కానీ మేమైతే ఆగము అంటున్నారు. అలాంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. మరి ఈ విధంగా మరి ఎన్ని జరిగినాయి చూడండి, రైట్. మరి ఇంకా దేవుని చిత్తం అయితే దీన్ని ఇంకా ముందుకు మనము ధ్యానిద్దాం. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ విల్ సీ హౌ గాడ్ విల్ లీడ్ us.